కానీ రేవంత్ రెడ్డి సార్ పాపం 18 గంటలు పని చేస్తున్నాట ప్రజలకు మంచి చేయాలని చెప్పి. 18 గంటలు ఏం చేస్తాడు? ఏ కాలేజీ పోయి చూస్తుండు ఆయన 18 గంటలకు, ఏ హాస్పిటల్ పోయి చూస్తుండు, ఏ కాలేజీ పిల్లలు చచ్చిపోతుండు, ఏ బాగా మైబునగర్ బాలభంగం చేసిండు ఆ అమ్మాయిని పోయి చూసిండు ఆయన. ఇప్పుడు ఆయన మంత్రులు పోయి చూసిరా? ఏం న్యాయం చేస్తాడు ఆయన? వాడిని ఏమైనా ఏడుగురిని ఏమైనా చేసిరా? వీళ్ళనే పట్టుకొచ్చారు అలా పెట్టిర్రు. ఏముంది ఆయన చేసేది? అంతకుముందుకు రేపులు లేవు, ఈయన వచ్చిన కాచి అన్ని రేపులే, ఏడుదూరు రేపులే, ఏడుదూరు మొగలు చంపటం, పిల్లలు చంపటం, అవన్నీ పోలీసులే లెగాచి కళ్ళతో చూసుకుంటూ పోతున్నారు. అసలు ఆ హోమ్ మినిస్టర్ ఉంటే కదా నీకు ఇవన్నీ భద్రత ఉండేది. మన ప్రజలకు భద్రతే లేదు. ఏముంది చెప్పు? పోలీసులే వారి ఇష్టం. మన ఏముంది కాడ ఆ బైక్ వేసుకొని పోతుంటే సిగ్నల్ కాడ వెళ్ళిపోతారా చెప్పి గాలి పట్టుకొని బస్ కింద పోయి పడ్డాడు. ఏ ఇచ్చారు ఆయనకు చెప్పండి? ఆయన పోయి చూసిండా? పరామర్శించిండా? ఎమ్మెల్యే పోయిండా? మంత్రి పోయిండా? వాడు పోలీసు ఆయనకు అంత దౌర్జన్యం ఉంది. ఇప్పుడు ఇన్నాళ్ళు పోలీసులు గుంజిరా పోతుంది, బైక్ మీద పోతుంది, లేకపోతే గుంజితే వాడు పోయి బస్ కింద పోయి చచ్చిపోయారు. వాడి పిల్లలు ఏం కావాలి? ఆయన ప్రభుత్వం గట్ట ఉంది, మరి ఏం మంచిగా లేదు సార్ అది. కానీ గతంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఓన్లీ ఏదైతే నాయకులకు మాత్రమే పనిచేసారు, ప్రజలకు అంతగానం చేయలే అన్నారు అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనే వ్యవస్థ వచ్చింది, ఇప్పుడు అంత భయం లేదు అన్నారు గతంలో. అంటే అప్పటికి ఇప్పటికి పోలీస్ వ్యవస్థ ఎట్లుంది అంటారు? మరి పోలీసు వ్యవస్థ పోలీసులకు భయం లేదు సార్. ఇప్పుడు మనగా ఎల్బీనగర్ల నమ్మడ బిడ్డ పెళ్లికి అని చెప్పి అన్న కాడ 2 లక్షల రూపాయలు తీసుకొచ్చేటప్పుడు పోలీసులు జీప్ తీసుకొని తెల్లవారు తిరిగిరు, తిప్పి ఆమెను మాలభంగ చేసి ఆమె దరిదాపు లేదు. పోలీసు వ్యవస్థ ఉంది. అంతమంది పోలీసు వాళ్ళు రేపు చేశారా? తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తిప్పారా? సంధ్యాకాలం 10 గంటలకు ఎక్కించుకపోయి తెల్లవారు 3 గంటలు తిప్పి ఆమెను మాలభంగం చేసి జావకాల బట్టి అయితే పిల్ల పెళ్లి అయిపోయింది. ఆ పరిస్థితి బాగలేదు. ఏం చేసింది? అంతమంది పోలీసు వాళ్ళు ఏమన్నా రేపు చేశారా? పోలీసు వాళ్ళకి భయం లేకుండా అయింది ఇప్పుడు. ఎందుకంటే పదవి ఆయనకాయ ఉంది, 2 పదవులు ఆయనకాయ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పట్టుకుంటూ లేడు, అడితో లేడు, చేస్తూ లేడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఏది బాగాలేదు సార్. పోలీసు వాళ్ళు బాగాలేదు, రైతులకు పెట్టుబడి బాగాలేదు, రైతు బంధు బాగాలేదు, ఏది వస్తలేదు. కాక మీరు అట్లా అంటారు. కాకపోతే ఆ మధ్య కాలంలో పోలీసులకు సంబంధించిన వాళ్ళ భార్యలో అయితే ఉంటారో ఈ పోలీసు వాళ్ళని మొత్తము ఇంటికే రాకుండా చేస్తారు, అంతగానం డ్యూటీలు వేస్తారు, ప్రజల కోసం పోలీసులు బాగా కష్టపడతారు అని చెప్పి వాళ్ళ భార్యలు అన్నారు. రోడ్ల మీదకి వచ్చారు, కనీసం చుట్టీలు ఇస్తలేరు, ఇంటికే అత్తలేరు పోలీసులని. అంటే అంతగా అయితే ప్రజల కోసం పోలీసులు కష్టపడుతారు. టీవీలో ఆ పోలీసులు మొత్తం పోయి ఆ పోలీస్ స్టేషన్ చెట్లు నరుకుతారు, గుంతలు తీస్తారు, మట్టి పోస్తారు, ప్రజలకు ఏం చేయలేదు. ఆ పిల్లలు వచ్చి రోడ్డు మీద అది ధర్నా చేసిన వాళ్ళంటే మా మగవారు దూడు చేస్తారని కాదు, మంచి చేస్తారని కాదు, వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ అడవిలో పెట్టి మట్టి ఎత్తి కట్ల పోయి ఆ చెట్లు నరికిచ్చి అవన్నీ చేస్తారు. నా మగవాళ్ళు వస్తారు చెప్పారు, అది ధర్నా చేయరు. ప్రజల గురించి పోలీసు వాళ్ళు చేస్తే మా పిల్లలు ధర్నా ఏం చేయరు. వాళ్ళను కూలీల కంటే ఎక్కువ ఎటు శాఖలు చెప్తాడు పోలీసు వాళ్ళు కూడా చేస్తలేవారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అప్పుడు ధర్నా చేయక చేస్తారు వాళ్ళు. నా ఆర్ఆర్కి కూడా ఇంటికి పోకుండా ధర్నా చేయరా? మరి వాళ్ళ పిల్లలు లేరా? అట్లా చేస్తుంది ప్రభుత్వం. ఏది పోలీసు వాళ్ళు ఏమన్నా మట్టి తట్టు తీసుకుని అందపోస్తారా? లేక అది కూలీలు పోసినట్టు పోస్తున్నారు వాళ్ళు బండిల మీద ఉండి. అప్పుడు మరి పిల్లలు చూసారు, పిల్లలు వచ్చారు, ధర్నా చేస్తారు, మా వాళ్ళు ఇంటికి వస్తలేరు అని.